అవును. ఎంత కట్నం 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 మీకు గుర్తుందో లేదో చిన్నప్పుడు అదేంటి వాళ్ళ ఇంట్లో కిరోసిన్ స్టవ్ ఉంది అంటే ఆ ఇంటికి పిల్లనివ్వడానికి భయపడేవాళ్ళు. కిరోసిన్ ఎస్, తగలబెడతారేమో. కిరోసిన్ పోసి తగలబెట్టేసేవాళ్ళండి. అవును. అలాగే కట్నం కోసం అత్తగారు గాని, అక్కడ భర్త గాని పెట్టేటటువంటి బాధలు సహించలేక, ఆ విధమైనటువంటి సిట్యుయేషన్‌లో ఆమెకామె ఇంట్లో ఉన్నటువంటి కిరోసిన్ అంటే సజీవంగా దహనం అయిపోయేవాళ్ళంటే, వాళ్ళని ఎంత టార్చర్ పెట్టడం అనేది. అంటే అవును. వాళ్ళు ఎందుకు దహనం అయిపోయారు? బయట ప్రపంచం లేదు వాళ్ళకి. ఉంటే కాపురంలో ఉండాలి లేదా చచ్చిపోవాలి అవును. అనేటటువంటి స్థితిలో ఆడది ఆ రోజుల్లో ఉంది. ఆ తర్వాత ఆ తర్వాత మెల్లగా ఇప్పుడు మీరన్నట్టు సతీ సహగమనం అనేటటువంటి ఉద్యమాన్ని దాటాము. ఆ తర్వాత బాల్య వివాహాల్ని ఎంతమందండి, కన్యాశుల్కం అవును. రాసినటువంటి గురజాడ గురజాడ గారు, అప్పారావు గారు. అవును. గురజాడ అప్పారావు గారు లాంటి వాళ్ళు ఎంతమంది వీటికి అవును. మీకు తెలుసా గురజాడ అప్పారావు గారు ఆ బాల్య వివాహాలని అడ్డుకోవడం కోసం అని చెప్పేసని ఆయన చేసిన ఉద్యమంలో ఆయన సొంత భార్యతోటి విడాకులు ఇప్పించారు ఆయనకి. హ్మ్. తెలుసా మీకు? ఈ తెలిసిందండి. సమాజం అలా ఎన్ని కష్టాలు ఎదుర్కొంటేనో ఒక సంఘ సంస్కర్త ఆ సంఘాన్ని సంస్కరించలేకపోయాడండి. అబ్బా!